మరి విమెన్స్ డే సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒక కొత్త ప్లేస్కి తీసుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లినిక్ ఎంచుకోవాలి అంటే సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంటాయి. వింటర్ వచ్చేసరికి ఒక సోప్ వాడతారు, సమ్మర్ వచ్చేసరికి ఒక సోప్ వాడతారు. ఇక్కడ సోప్ ఫేస్ వాష్కి డిఫరెన్స్ ఏంటంటే, సో బేసిక్లీ కాస్మెటాలజీ క్లినిక్ అంటే చాలామంది జస్ట్ హీరోయిన్స్ చేసుకుంటారు. హై లెవెల్ క్లినిక్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎవరి స్కిన్కి ఏది సూట్ అవుతుంది అదొక ప్రొఫెషనలే చెప్పగలరు. ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ప్రొసీజర్స్, లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమన్నాయి ఇంకా? కమింగ్ టు పర్మనెంట్ ఐబ్రో, స్టిల్ ఎన్ని ఉన్నప్పటికీ ఎక్కడో ఒక భయం. సో హెయిర్ లాస్ తర్వాత మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ డాండ్రఫ్. సో దట్స్ స్టార్టింగ్ స్టేజెస్లోనే వాళ్ళు అనుకొని వస్తే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇఫ్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ముందుగా ఎన్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరికి విమెన్స్ డే శుభాకాంక్షలు. మరి విమెన్స్ డే సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒక కొత్త ప్లేస్కి తీసుకొచ్చేసాను. ఈ మధ్య కాలంలో ఎంతో చక్కగా పాపులర్ అయినటువంటి లా ఫ్లోర్ క్లినిక్ అనమాట. విమెన్కి సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ ఎంత అవసరం అనేది డాక్టర్ మృణాలిని గారు ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా విమెన్ ఎంతో కష్టపడుతూ ఉంటుంది. ఎన్నో అత్యున్నత శిఖరాలలో వాళ్ళు ముందడుగులో ఉన్నారు. మరి అలాంటి విమెన్స్ హౌస్ వైఫ్తో సహా ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉండాలి సెల్ఫ్ కేర్కి, సెల్ఫ్ లవ్కి. సో అది మేమంతా కూడా ఫుల్ఫిల్ చేస్తాము. మా క్లినిక్కి వస్తే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము అనౌన్స్ చేసాము. ప్యాకేజెస్ కూడా ఉన్నాయి అని చెప్పడంతో ఈ విమెన్స్ డే సందర్భంగా ఎలా అయినా సరే డాక్టర్ మృణాలిని గారిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గర ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా అందుబాటులో చేశారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం అనిపించి వచ్చేసాను. సో డాక్టర్ మృణాలిని ఎంబీబీఎస్, ఆస్థెటిక్ ఫిజిషియన్ అండ్ అలాగే మనకి మెడికల్ కాస్మెటాలజిస్ట్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి మృణాలిని గారితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు ఈ క్లినిక్ గురించి అండ్ ట్రీట్మెంట్స్ గురించి వాటన్నిటి గురించి మాట్లాడదాం. అందుకు ఆలస్యం, వచ్చేసేయండి. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో విమెన్స్ డే సందర్భంగా నేను ఆల్రెడీ మా ఆడియన్స్కి చెప్పాను, ఏ విమెన్కైనా ఒక అమ్మాయికి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా బిల్డ్ చేసుకున్న ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని కొంతమంది మంచిగా అవుతున్నప్పటికీ మరికొందరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఫ్యామిలీ ఏమనుకుంటారో, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా. సో ఈ విమెన్స్ డే సందర్భంగా నేను మీ లాస్ట్లర్కి, స్కిన్ క్లినిక్కి అండ్ హెయిర్ ఇవన్నీ రిలేటెడ్ ఉన్న అన్ని, అంటే ఏమంటారు, ఒక ఆల్ ఇన్ వన్ ఒక ఫుల్ మీల్స్ లంచ్ బాక్స్ అంటారు చూసారా, అలాంటి ప్లేస్కి ఆడియన్స్ని తీసుకొచ్చేసాను. సో మీరు చెప్పండి, ఈ విమెన్స్ డే సందర్భంగా ఏదన్నా వీళ్ళకి ప్యాకేజ్ లాగా కానీ లేకపోతే ఏదైనా ఆఫర్స్ కానీ పెట్టాలి అని అనుకుంటున్నారా? అవునండి, ఈ సంవత్సరం నేను లేజర్ హెయిర్ రిమూవల్ మీద 50% ఆఫ్ పెడదామని అనుకున్నాను. 5 సెషన్స్ ప్యాకేజ్ అనమాట. ఓకే. అలా కాకుండా ఫేషియల్స్, ప్రీమియం ఫేషియల్స్ మా దగ్గర చాలా బాగుంటాయి. దాని మీద 25% ఆఫ్ అని నేను డిక్లేర్ చేస్తున్నాను. వావ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు చెప్పండి మేడం, విమెన్కి సెల్ఫ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ అలాగే చాలామంది బయట వాళ్ళందరూ కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అవసరమా, ఈ ఏజ్లో అవసరమా, లేకపోతే ఇంత చిన్న ఏజ్లోనే అవన్నీ చేంజ్ చేసుకుంటున్నావు, నీ స్కిన్ పాడైపోతుంది, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు దీని మీద రీసెర్చ్ చేసి చక్కగా ఒక క్లినిక్ని రన్ చేస్తూ మీరు వచ్చే క్లయింట్స్ కానీ వాళ్ళందరూ ఎలా ఉంటూ ఉంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు, ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లినిక్ పేరు లా ఫ్లోర్. దాని కింద నా ట్యాగ్ లైన్ బ్లాసమ్ యువర్ వేర్. సో దీని మెయిన్ కారణం ఏంటంటే, ఎవ్రీ ఫీమేల్ వాంట్స్ టు లివ్ ఇన్ హర్ ఓన్ వే. గుడ్. తనకి ఒకటి ఇట్లా నేను ఉండాలి, ఇలా మంచిగా కనిపించాలి అని ఉంటుంది. కానీ సొసైటియల్ రెస్ట్రిక్షన్స్ వల్ల
ఇంట్లో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వల్ల, మనం సెల్ఫ్ వేసుకున్న రెస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది వెనకకి ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఇక్కడ ఇది క్రియేట్ చేసి ఎవరొచ్చినా వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళని అలా మార్చేయడానికి ఒక అవకాశం ఇవ్వడానికి నేను ఇది పెట్టుకున్నాను బేసిక్లీ. సో బేసిక్లీ కాస్మెటాలజీ క్లినిక్ అంటే చాలా మంది జస్ట్ హీరోయిన్స్ చేసుకుంటారు, హై లెవెల్ క్లినిక్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇన్ని రోజులు. కానీ నేను ఇది అందరికీ అప్రోచబుల్ అవ్వాలి అని నేను ఆ మోటో తోటి నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేశాను అనమాట. వావ్. సో అంత హై లెవెల్ కాకుండా అదే ట్రీట్మెంట్స్ అందరికి Budget friendly. బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేటట్టు చేయాలని నా మోటో. ఓకే. సో మీరు ఇన్ని స్టార్ట్ చేశారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి. మామూలుగా పార్లర్స్ లో ఉండేది వేరు, మనకి క్లినిక్స్ లో ఉండేది వేరు. ఎందుకంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది, డాక్టర్ స్కిన్ టెస్ట్ చేసి ఎలా ఉంది, ఏం అవసరం, ఎన్ని సెషన్స్ అవసరం, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అండ్ అలాగే సిరమ్స్ తో నీట్ గా స్కిన్ కి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ స్కిన్ ట్రీట్మెంట్ లో చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది, లేదంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది, అది మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, ఏమైనా స్వెల్లింగ్ వచ్చినా మొత్తం ఫేస్ అంతా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటుంటాయి కదా. సో మీరేం చెప్తారు ఈ క్లినిక్స్ గురించి, ఏం చెప్తూ ఉంటారు? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లినిక్ ఎంచుకోవాలి అంటే అక్కడ ఎవరున్నారు, ఒక డాక్టర్ ఉన్నారా కాదా, ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు చూసుకోవాల్సింది అది. సో మీరు ప్రొఫెషనల్గా వెళ్తే దట్ మీన్స్ యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. గుడ్. ఫస్ట్ అడ్వైస్ నేను అది ఇస్తాను. సో మీరు చూస్ చేసుకున్నప్పుడు చూస్ యువర్ క్లినిక్ అయినా కరెక్ట్ వే, హూ ఇస్ దేర్, అది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మనం సలాన్ ఫేషియల్స్ వర్సెస్ మన కాస్మెటాలజీ ఫేషియల్స్ అంటే ఒకప్పుడు ఎన్వైరన్మెంట్ వేరేగా ఉండేది. ఆ ఎన్వైరన్మెంట్కి ఆ రొటీన్ ఫేషియల్స్ ఇట్ వాజ్ ఓకే. కానీ ఇప్పుడు ఉన్న పొల్యూషన్, డస్ట్ అన్నిటికీ అవి సరిపోవట్లేదు. సో మనం ఇంకా స్కిన్కి కొంచెం డీప్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడే మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో మనం వాడే సీరమ్స్ అవన్నీ కూడా కొంచెం క్వాలిటీగా, ఈ కరెక్ట్ సీరం ఎవరి స్కిన్కి ఏది సూట్ అవుతుంది అదొక ప్రొఫెషనలే చెప్పగలరు. సో మనము ఈ సోషల్ మీడియా చూసి మనం సొంతంగా కొనుక్కొని వాడితే కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో అది ఏదైనా కానీ ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది ఒకటి తీసుకోవడం ఫస్ట్ క్రైటీరియా, అది నేను చెప్పేది. సో ఇదొక్కటి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటే చాలా మటుకు ఉన్న మిత్స్, అపోహాలని ఇది రివర్స్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి కూడా మాకు ఒక డౌట్ ఉండిపోయింది. క్లినిక్లో ఇప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తాము, గైనకాలజిస్ట్ దగ్గరకో, పిడియాట్రిషియన్ దగ్గరకో, సంథింగ్ ఆప్థమాలజిస్ట్, కార్డియాలజిస్ట్ ఇలా వెళ్ళినప్పుడు దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఇక్కడ కాస్మెటాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఫేస్ మీద ఏదైనా బర్నింగ్వి కానీ, స్కార్స్ కానీ ఇవి ఉంటాయి కదా, వాటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి మీ దగ్గర? అన్నిటికీ ఉంటాయండి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా దగ్గరకు వస్తే మేము స్కిన్ టెస్ట్, మేము అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ ఏంటి, ఎలా ఉంది, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏమేమి వాడుతున్నారు, ఇప్పటి వరకు మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు, అవన్నిటిని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఫర్దర్ ఏంటి విత్ ద బ్యాక్గ్రౌండ్ వి గివ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఓహో, నైస్. సో జస్ట్ మీరు వచ్చి నాకు ఇది కావాలి అంటే మేము చేసేయడం అలా కాదు. ఓకే, వి గో ఇట్ ఇన్ మెడికల్ వే. ఓకే. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంటాయి. వింటర్ వచ్చేసరికి ఒక సోప్ వాడతారు, సమ్మర్ వచ్చేసరికి ఒక సోప్ వాడతారు, అంటే ఆ క్లైమేట్ కి తగ్గట్టు సోప్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు కదా. అసలు సోప్ నీడైనా చాలా మంది, కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు అసలు సోప్స్ కంటే మేము ఫేస్ వాషెస్ చెప్తాము లేదా క్లెన్జర్స్ చెప్తాము అంటుంటారు కదా. సో మీరేం అడ్వైజ్ ఇస్తారు విమెన్స్ కి? ఇక్కడ సోప్, ఫేస్ వాష్ కి డిఫరెన్స్ ఏంటంటే ద కాంపోజిషన్. ఓకే. సోప్స్ లో వాడేవి చాలా కొన్ని క్రూడ్ ఫార్ములేషన్స్ ఉంటాయి. సో అవి బేసిక్లీ మన స్కిన్ ని డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి. మన బాడీ స్కిన్ కి ఇట్స్ ఓకే, కానీ మన ఫేస్ 24/7 ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్పోజర్ ఉండడం వల్ల డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ డ్యామేజ్డ్ స్కిన్ కి ఈ క్రూడ్ ఫార్ములేషన్స్ పనికిరావు. సో అందుకు క్లెన్జర్స్ లో కొంచెం రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే. అండ్ దట్టు ఏ ఒక్కొక్క స్కిన్ టైప్ కి ఈ మధ్య చాలా రకాల ఫేస్ వాషెస్ వచ్చేస్తుంది. సో దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏది సూట్ అవుతుంది, సో ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే దట్ ఈస్ మచ్ మోర్ సొఫిస్టికేటెడ్ దాన్ రెగ్యులర్ సోప్స్. మీకు మీ దగ్గర ఎలాంటి క్లెన్జర్స్ కానీ ఇవన్నీ మీరు సజెస్ట్ చేస్తుంటారా వచ్చిన క్లయింట్స్ కి? సో బేసిక్లీ ఒక ప్రోడక్ట్ మనం వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ టైప్ ఏంటి తెలుసుకోవాలి. ఓకే. సో ఆ అనాలిసిస్ మేము చేసి చెప్తాము. మీ ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పి రెండింటిని మైండ్ లో పెట్టుకొని మీ స్కిన్ కి ఇది సూటబుల్, దిస్ క్లెన్జర్, ఈ మాయిశ్చరైజర్, ఇట్లాంటి సన్ స్క్రీన్,
అలా ఒక స్కిన్ కేర్ రొటీన్ లాగా మేము మెయిన్ formulate స్కిన్ చేసి ఇస్తాం. అనాలిసిస్ అయితే ఇంపార్టెంట్. Yes. ఓకే. ఇప్పుడు ఏదైనా కదా మనకి హెల్త్ ఇష్యూ ఉన్న అవును. బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, అల్ట్రాసౌండ్ చేసుకుంటాం. Exactly. సిమిలర్ వే స్కిన్ కి కూడా అన్ని ఉంటుంది. స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు ఉండవు కాబట్టి కాబట్టి అవన్నీ కూడా చూసుకొని చేసుకుంటూ ఉంటారు. Yeah. అండ్ కమింగ్ టు పర్మనెంట్ ఐబ్రో, అసలు ఎక్కడ చూసినా కూడా అదే అయిపోయింది. స్టిల్ ఎన్ని ఉన్నప్పటికీ ఎక్కడో ఒక భయం చేయించుకోవాలి అనేసరికి ఏమో ఎలా ఉంటుందో. అది పర్మనెంట్ అంటున్నారు, మళ్ళీ వస్తుందేమో. వన్స్ చేశాక ఒకవేళ సూట్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇవన్నీ అపోహలు ఉంటూ ఉంటాయి కదా. వాటికి మీ దగ్గర ఆన్సర్ ఏముంది? నా ఫ్లోర్లో మనం ఎలాంటి ట్రీట్మెంట్ అందించబోతున్నాం? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్ మేకప్ అనేది నేను బిలీవ్ చేయను. ఐ కాల్ ఇట్ సెమీ పర్మనెంట్. ఓకే. బికాస్ ఒక్కసారి చేస్తే అది 3 to 5 years వరకే ఉంటుంది. అది ఫేడ్ అయితే టచ్అప్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అని ఒక ఫియర్ పెట్టుకొని అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఇట్స్ కాల్డ్ సెమీ పర్మనెంట్ మేకప్. సో బేసిక్లీ ఇది నీడ్లింగ్ ప్రొసీజర్. అందుకు చాలా మందికి భయం. అంటే పెయిన్ ఉంటుందా, తర్వాత స్వెల్లింగ్ రెడ్నెస్ ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది, నా ఫేస్ డిస్టార్ట్ అయిపోతుందా, ఇట్లాంటి ఫియర్స్ చాలా మందికి ఉన్నాయి. కానీ మేము వాడేది మైక్రో నీడిల్ టెక్నిక్, అండ్ దట్టు చాలా హైజీనిక్ సినారియో క్రియేట్ చేసి చేస్తాము. సో ఇన్ఫెక్షన్స్, స్వెల్లింగ్, రెడ్నెస్ అవన్నీ మినిమల్గా ఉంటుంది. అది జస్ట్ ఒక ఫ్యూ అవర్స్లో తగ్గిపోతుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ఎంత టైం ప్రాసెస్ పడుతుంది మేడం ఐబ్రో చేయడం? అంటే డిపెండింగ్ షేపింగ్ వైజ్ ఎంత థిక్నెస్ కావాలి అలా మినిమం 1 hour. అంటే మనకి minimum ముందు 1 hour చూపిస్తారా, ఇదిగో మీకు ఇది సూట్ అవుతుందని చెక్ యా మేము మార్కింగ్స్ అన్ని చేసి ఫేస్ కాంటోర్స్ చూసి ఎలా సూట్ అవుతుంది వాళ్ళకి అని సజెషన్ ఇచ్చి వాళ్ళకి మార్కింగ్ చేసి చూపిస్తాం. వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ షేప్ తోటి దెన్ విల్ గో అహెడ్. మంత్స్ అయ్యాక ఒకవేళ సూట్ అవ్వలేదు అనిపిస్తే ఏమన్నా ఉంటుందా కరెక్షన్? అంటే అది ఫస్ట్ సిట్టింగ్ కొంచెం ఫేడ్ అవుతుంది, దెన్ టచ్అప్లో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. 3 to 5 years అయితే ఉంటుంది. Yes. అండ్ పర్మనెంట్ మేకప్ అని కూడా అంటుంటారు కదా ఫేస్ కి కూడా. అది కూడా దాన్ని బేబీ గ్లో అంటారు. బేబీ గ్లో. సో మనం ఉన్న స్కిన్ టోన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అది చేసుకోవచ్చు. అది ఎన్ని దాంట్లో అది కూడా ఎనీ సెమీ పర్మనెంట్ మేకప్ 3 to 5 years వరకు. సో దానికి ఎంత ప్రాసెస్ పడుతుంది? అది మనకి నీడిలింగ్ ద్వారానే చేస్తారా? ఎస్ అన్ని నీడ్లింగ్ ప్రొసీజర్స్ మినిమం 1 hour పడుతుంది. ఓకే. సో యూస్ నమింగ్ క్రీమ్ ఫస్ట్, సో దానివల్ల పెయిన్ తెలియదు ప్రొసీజర్ Okay. టైంలో. అంటే ఇలా నమ్మింగ్ క్రీమ్స్ పట్టడం వల్ల ఫ్యూచర్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా? ఏముండవు, ఇట్స్ ఆల్ టెంపరీ. టెంపరీ. సో ఆడియన్స్ ఉండే డౌట్స్ నేను ఇవాళ మీతో క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే పర్మనెంట్ లిప్స్టిక్ కూడా అంటూ ఉంటారు. సో దీంట్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటి లిప్ కరెక్షన్. చాలా మందికి ఈ మధ్య డార్క్ లిప్స్ ఉంటున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన లిప్ కలర్ పెట్టినా కనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డూ లిప్ కలర్ కరెక్షన్. ఓకే. సో మన లిప్ కలర్ కొంచెం సెట్ అయినాక దెన్ వీ కెన్ గో విత్ అ ట్రీట్మెంట్ కాల్ లిప్ బ్లష్. ఓకే. సో మనం టింట్స్ ఉంటాయి వేరియస్ కలర్స్, వాళ్ళ స్కిన్ టోన్ని బట్టి, లేకపోతే క్లయింట్ విల్ సే ఐ వాంట్ దిస్ కలర్, సో ఆ కలర్ ని మెన్ అండ్ విమెన్ కి రెండిటికి ఇద్దరికి ఉంటుందా? ఎస్, మెన్ కి కూడా మనం స్కిన్ లైట్నింగ్ అవన్నీ చేయాలి. ఇవన్నీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి. అంటే మెయిన్ మనకి లిప్స్ వచ్చేసరికి విమెన్స్ కన్నా కూడా ఫీమేల్స్ కన్నా కూడా మెన్స్ కి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది ఏ రీజన్స్ అయినా ఉండొచ్చు. కొంతమంది ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర లిప్ కరెక్షన్ చేయొచ్చు. మెన్ కి ఇంకెక్కువ వాళ్ళకి హెయిర్ లైన్ రిసీడింగ్ అవుతుంటది, సో దానికి మైక్రో పిగ్మెంటేషన్ అని చేయొచ్చు. ఈ మధ్య చాలా మంది బియర్డ్ ఏరియాలో కూడా స్కాంటినెస్ వస్తుంది, ముస్టాష్ ఏరియాలో కూడా స్కాంటినెస్ వస్తుంది. సో ఇవన్నిటికీ మైక్రో పిగ్మెంటేషన్ అని ఉంటుంది. సో వీ కెన్ జస్ట్ కవర్ దోస్ గ్యాప్స్ అండ్ నిండుగా కనిపిస్తుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, విమెన్స్ డే సందర్భంగా మెన్స్ కి కూడా ఏమన్నా అనౌన్స్ చేద్దామా? షూర్ అండి. ఫర్ మైక్రో పిగ్మెంటేషన్ ఐ కెన్ గివ్ 25% ఆఫ్ ఫర్ ఆల్. సరే, విమెన్ వల్ల మెన్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి అంతే కదా మేడం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి విమెన్ హెల్ప్ లేదే వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళలేరు. ప్రతిదీ మనల్ని అడిగి తీసుకుంటూ ఉంటారు. సో అండ్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే లేజర్ హెయిర్. సో లేజర్ హెయిర్ రిమూవల్ అనేసరికి అది మళ్ళీ ఇంకా భయపడిపోతున్నారు. ఇలా చేస్తూ ఉంటారు, అది ఏమన్నా స్కిన్ డ్యామేజ్ అయిపోతుందేమో అని చెప్పేసి. అది దాని గురించి ఒక్కసారి. సో ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి. ఈ మధ్య సలోన్ వాళ్ళు కూడా చేస్తున్నారు, బట్ ఐ డోంట్ నో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఆ మిషన్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆ లేజర్ స్కిన్ ని ఏం చేస్తుంది. సో ఆ నాలెడ్జ్ అంతా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ గో విత్ అ ప్రొఫెషనల్. అండ్ దీనికి భయపడేది ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ద ఫాలికల్స్ అన్నమాట. ఓకే. సో మనకు అన్వాంటెడ్ హెయిర్, ఇప్పుడు వ్యాక్సింగ్ వల్ల చాలా మందికి ర్యాషెస్, రెడ్నెస్, అవన్నీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ ఇది ఒక పెయిన్లెస్ ప్రొసీజర్. ఓకే. సో
సో అట్లీస్ట్ కొన్ని సిట్టింగ్స్ పడుతుంది ఎవరికైనా, డిపెండింగ్ ఆన్ ద థిక్నెస్ ఆఫ్ ది హెయిర్ అండ్ ద నంబర్ ఆఫ్ హెయిర్. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. సెకండ్ అండ్ హెయిర్ రిలేటెడ్ మీ వారే చేస్తారని విన్నాం మేము. సో హెయిర్కి రిలేటెడ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందుబాటులో? మెయిన్ మీరు ఇక్కడ ఎక్కువగా చేసేది ఏంటి? క్లయింట్స్ ఏమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వస్తూ ఉంటారు? మోస్ట్ కామన్ కంప్లైంట్ అందరికీ హెయిర్ లాస్. సో దానికి పిఆర్పి అండ్ జిఎఫ్సి వెరీ గుడ్ ట్రీట్మెంట్స్. ఓకే. సో దాంతో ఇట్ విల్ స్టిమ్యులేట్ యువర్ ఫాలికల్స్ అండ్ హెయిర్ లాస్ అనేది కూడా కంట్రోల్ చేస్తుంది. సో మెయిన్ కావాల్సింది అదే మేడం. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అలానే అండ్ ఇది కూడా మేము వాళ్ళు జస్ట్ వచ్చి మాకు హెయిర్ లాస్ అంటే మేము పిఆర్పి అట్లా చేసేయడం కాదు. ఈ అనలైజ్ దెమ్, విమెన్ అయినా మెన్ అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన కూడా వస్తుంది, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువైనా అనీమియా వల్ల కూడా వస్తుంది. సో ఫస్ట్ వీ రెక్టిఫై దట్ ఆల్సో. సో మనం జస్ట్ ఈ ట్రీట్మెంట్ చేస్తూ అండర్లైన్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దిస్. సో వీ అనలైజ్ దే బ్లడ్ వర్క్, హార్మోనల్ స్టేటస్ అండ్ దెన్ వీ సజెస్ట్ దెమ్. నైస్. అండ్ అంతేలేండి మేడం, వచ్చిన వాళ్ళని మనం ఫస్ట్ అది చూసుకోవాలి. సో హెయిర్ లాస్ తర్వాత మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ డాండ్రఫ్. ఓకే. సో దట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ. సో చాలామంది నిమ్మకాయ రాసేసుకుంటే వెళ్ళిపోతుంది అలా, ఇట్లాంటి ఇన్ని ఇంట్లో ఇవి చాలా చేస్తుంటారు. బట్ ద బేసిక్ థింగ్ ఇస్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్. సో యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఇన్ మెడికల్ వే. సో మెడికేటెడ్ షాంపూస్ అండ్ మెడికేటెడ్ సీరమ్స్ ఇవి వాడితే అది తగ్గిపోతుంది. దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా మనం మీద? ఎస్, దాంట్లో కూడా హై ఫ్రీక్వెన్సీ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అది రెగ్యులర్ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అట్లా చేసుకోవచ్చు. సో డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఇది కూడా ఉంది మా దగ్గర. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా మందికి బాడీనెస్ ఎక్కువ అయిపోతుంది మెన్కి ఈ మధ్య. సో అది స్టార్టింగ్ స్టేజెస్ లోనే వాళ్ళు అనుకొని వస్తే ఇట్ విల్ వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ తల బట్టతల అయిపోయి అని అయిపోతే కూడా స్కారింగ్ అనేది ఉంటుంది. స్కారింగ్ ఒకవేళ సెట్ ఇన్ అయిపోతే స్కాల్ప్ మీద, ఇట్స్ అ బిట్ డిఫికల్ట్ టు డూ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ముందే వచ్చి కలిసేస్తే మమ్మల్ని, ఇఫ్ యూ హ్యావ్ అ కన్సల్టేషన్ వీ కెన్ గివ్ యూ సజెషన్. అది ఎన్ని సెషన్స్ లో ఉంటుంది మేడం? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మోస్ట్లీ 1 సెషన్ లోనే అయిపోతుంది. ఓకే. ఎక్కువ ఉంటే బాడీనెస్ 2 సెషన్స్ పడుతుంది. అంటే లైక్ ఎలా చేస్తారు? మొత్తం మళ్ళీ మనం హెయిర్ అంతా తీసేసి చేస్తుంటారు, లేకపోతే అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫాలికల్స్ ని తీసి ట్రాన్స్ప్లాంటేషన్, అదే ఫాలికల్స్ ని ట్రాన్స్ప్లాంట్. ఓకే ఓకే, గుడ్ గుడ్. సో బ్యాక్ సైడ్ హెయిర్ క్వాలిటీ కూడా బాగుండాలి. ఓకే. సో అందుకే ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ ఇట్, ఇమీడియట్లీ ఇఫ్ యూ కన్సల్ట్ సమ్వన్, మీరు ఇంకా టైం అండ్ హెయిర్ ఉంటుంది అండ్ గుడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను మీ దగ్గర ఇంకోటి కూడా విన్నాను అనమాట, బయట వాళ్ళు చెప్తూ ఉంటారు మేడం, ట్రీట్మెంట్తో పాటు మంచిగా గైడ్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి. ఇంతే కాదు, న్యాచురల్గా కూడా ఫుడ్ ఐటెంలో తీసుకోవాలి, దీన్ని ఇంకా ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్తూ ఉంటారు అని విన్నాను. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మన స్కిన్ మనము ఎంత కాపాడుకుంటూ సెల్ఫ్ కేర్ తీసుకుంటామో, ఇంటర్నల్గా కూడా మనం ఏం చేస్తే మన స్కిన్ ఇంకా బాగుంటుంది. సో నా అప్రోచ్ అదే, నైన్ ఈస్ అ హోలిస్టిక్ అప్రోచ్. సో జస్ట్ వచ్చినారు పేషెంట్, మనం ట్రీట్మెంట్ చేసేసి మనీ తీసేసుకొని పంపించేద్దాం అని కాదు నా మోటో. సో ఎనీథింగ్, ఇఫ్ ఇట్స్ అ విమెన్, ఐ ఆల్వేస్ గో విత్ హార్మోనల్ స్టేటస్, దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు ఎలా హౌ ఇస్ దేర్ లైఫ్, బేసిక్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు అంటే అది ఈవెన్ టేకింగ్ ఫ్రూట్స్, నట్స్, బికాస్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మైక్రోన్యూట్రియన్స్ అని ఉంటాయి. సో దిస్ ఈస్ వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో మైక్రోన్యూట్రియన్స్ అనేవి వీ గెట్ ఇట్ ఫ్రమ్ నట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాలడ్స్, లైక్ దట్. సో నేను మొత్తం అన్ని అనలైజ్ చేసి వాళ్ళకి ఓవరాల్ సజెషన్ ఇస్తాను. ఇట్స్ నాట్ లైక్ మీరు వచ్చినారు నేను మెడిసిన్ రాసిన ఆర్ ఈ ట్రీట్మెంట్ చేసిన అనేది కాకుండా వాళ్ళకి ఇంకా సెల్ఫ్ కేర్ ఎంత నీడ్ ఉంది, న్యాచురల్ గా ఎలా చేసుకోవాలని అన్ని ఉంటేనే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే కూడా ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ నేను ఇంకోటి అడగాలనుకున్నాను మీ దగ్గర, అంటే ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు, మీ ఒకసారి క్లినిక్ చూసే ముందు ఇంకోటి ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే స్లిమ్మింగ్. ఈ ప్రొసీజర్ మీ దగ్గర ఉందని విన్నాము, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది ఎలా ఉంటుంది అనే ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంది మాలో. సో స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ గురించి ఏం చెప్తారు? సో ఇది కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మెయిన్ క్రైటీరియా అది. దెన్ వాళ్ళకి ఇంచ్ లాస్ అనేది కావాలి, రిక్వైర్మెంట్ ఉంది అంటే వీ హ్యావ్ ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ విత్ us.
దట్ ఈస్ బేసిక్లీ అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ ట్రీట్మెంట్ అనమాట. సో రీజనల్ ఏరియాస్లో లైక్ అబ్డామన్, ఫేస్ కానీ, థైస్ కానీ, ఆర్మ్స్ కానీ, సో ఎనీ ఎక్స్పోజ్డ్ ఏరియా విచ్ ఎవర్ దే వాంట్ ఇన్స్లాస్ వీ హ్యావ్ ట్రీట్మెంట్. అవి కూడా సెషన్స్ లాగా ఉంటాయా? ఎస్, అవి కూడా సెషన్స్ ఉన్నాయి. మా దగ్గర న్యూట్రిషనిస్ట్ కూడా ఉన్నారు టు గైడ్ దెమ్, బికాస్ మేము ఇవన్నీ చేస్తుంటే దే హ్యావ్ టు ఫాలో అ సర్టన్ డయట్ ఓకే. అండ్ అట్లీస్ట్ మినిమల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో దట్స్ వెన్ సో హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకి లాస్ అయితే ఉంటుంది. ఓకే ఓకే. మెజర్మెంట్ అన్ని చేస్తాము. 1 hour సెషన్ మనకి ఇలా అంటే ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అయ్యాము ఇలా అయ్యాము అంటారు కదా, అది బెటర్ అంటారా, ఇంచ్ లాస్ బెటర్ అంటారా? నిజం చెప్పాలంటే ఫ్యాట్ రిడక్షన్ అనేది ఇంచ్ లాస్లోనే కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే. వెయిట్ అనేది మన వాటర్ వెయిట్ కూడా ఉంటుంది, మనం అప్పటిదప్పుడు తిన్న ఫుడ్ ఏమైనా ఉంటుంది, మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే, ఐ మీన్ యాజ్ ఇన్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే, ఇప్పుడు 2 burgers తిన్నా మనం ఇంత వెయిట్ పుట్టాలి, మళ్ళీ కొన్ని రోజులు మంచి ఫుడ్ తిన్నా ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సో ఐ బిలీవ్ వెయిట్ లాస్ కన్నా ఐ ట్రస్ట్ ఇన్ ఇంచ్ లాస్. ఇప్పుడు దాంతో మనకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. సో మనకి ఇంచ్ లాస్ అయ్యి 5 liters వాటర్ తాగినా విల్ పుట్ ఆఫ్ వెయిట్. అలా. సో ఇంచ్ లాస్ ఇస్ బెస్ట్ అని నాకు కూడా అనిపించింది మీరు చెప్పాక. ఎందుకంటే ఏ అయితే ఏ ఏరియాలో మనకి బాగా హెవీగా కనిపిస్తున్నాం అన్నప్పుడు అక్కడ మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంచెం మనం కూడా చూడడానికి లుక్ వైజ్ కానీ అంత బాగుంటుంది. టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటారు. ఓకే ఓకే. ఓ నైస్. బట్ చాలా విషయాలు తెలుసుకునే ముందు ప్రాక్టికల్గా జనాలకి కూడా, అంటే చూసే క్లయింట్స్కి కానీ ఆడియన్స్కి కానీ మన దగ్గర ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చూపిస్తూ ఏదైనా ఒక ట్రీట్మెంట్ని మనం చేద్దాము, చేస్తూ మీరు మాట్లాడితే ఇంకా కొంచెం బాగుంటుంది. వెళ్దామా మేడం? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు అడుగుతున్నాం మేము, ఏం చేసి చూపిస్తారు? కార్బన్ పీల్ లేజర్ అనేది ట్రీట్మెంట్ చేసి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది కదా అది. ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ ట్యాన్ రిమూవల్ అండ్ గుడ్ స్కిన్ గ్లో. ఓకే డన్. అది చేస్తూ ప్రాసెస్ మనం మాట్లాడదాం. ఓకే రండి. సో ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి మేడం? కార్బన్ లేజర్ ప్రొసీజర్ అండి. ఓకే. సో ఇది బేసిక్లీ పిగ్మెంటెడ్ స్కిన్కి చేస్తే ఆ ట్యానింగ్ అనేది, మెలాస్మా అనేది తగ్గుతుంది అనమాట. ఎనీ పిగ్మెంటెడ్ ఇష్యూస్ ఈ కార్బన్ లేజర్ పీల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ కి చేయడానికి రీజన్ ఏంటంటారు? ఈయన బేసిక్లీ అవుట్డోర్ షూట్స్కి ఎక్కువ వెళ్తుంటారంట. సో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది, సో నాకు దానికి సొల్యూషన్ కావాలని వచ్చారు. ఓకే. సో నేను ఇది సజెస్ట్ చేశాను. సో ద ట్యానింగ్ విల్ బి రిమూవ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని క్లెన్స్ చేయాలి బాగా. క్లెన్స్ అయినాక ఇది కార్బన్ పీల్ అనమాట. సో ఐ అప్లై ఇట్ ఆల్ ఓవర్. సో ఇది మొత్తం ఓవరాల్ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి మేడం. ఇదంతా కార్బన్ పీల్. కార్బన్ పీల్. ఓకే. అంటే ఎక్కువ థిక్ లేయర్ లాగా పెడుతూ ఉంటారు? లైటింగ్ ఉండాలి. లైటింగ్ లేజర్ ఆ పిగ్మెంట్ మీద టార్గెట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్. ఓకే 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 ఓకే. సో ఇలా లేజర్ చేస్తున్నప్పుడు ఇష్యూ ఏమి ఉండదా మేడం? అంటే ఏదన్నా చుముక్కుమన్నట్టు వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది, కొంచెం లైట్ హీట్ తెలుస్తుంటది. ఇరిటేషన్ ఇరిటేషన్ ఏమి ఉండదు, రెడ్నెస్ స్వెల్లింగ్ ఏమీ ఉండదు. ఓకే. అన్ని స్కిన్ టైప్స్ కి బాగానే ఉంటుందా? అన్ని స్కిన్ టైప్స్ కి బాగానే. ఇప్పుడు ఐస్ కి పెట్టడానికి అంటే ఐస్ ఎక్స్పోజ్ అవ్వకూడదనా? లేజర్స్ అనేది ఎప్పుడు ఐస్ కి ఎక్స్పోజ్ అవ్వద్దు. అంటే ఈవెన్ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తున్న పక్కన మేమున్నా కూడా ఎవరున్నా పెట్టుకోవాలి. స్పెక్స్ డైరెక్ట్ గా చూడొద్దు లైట్ ని. ఓకే ఓకే. ప్రొసీజర్ పిగ్మెంట్ ని కాకుండా ఈవెన్ స్కిన్ ని రీజూవినేట్ చేస్తుంది అన్నమాట. సో ఫ్యూచర్ లో ఈయన వెళ్ళి మళ్ళీ అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళినా ట్యానింగ్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. బికాస్ స్కిన్ రీజూవినేట్ అవుతుంది కదా. సో ద న్యూ స్కిన్ ట్యానింగ్ ఎక్కువ క్యాచ్ చేయాలి. అవును. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మేమున్నాం మేడం, ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్స్ ఉన్నాము, ఎక్కువ కెమెరాస్ కి ఎక్స్పోజ్ అవుతుంటాం, లైట్స్ ఉంటాయి, బయట ఎండ్ ఉన్నా సరే ఎన్ని ఉన్నా సరే మనం చేయాలి. ఈవెన్ మన బ్లూ లైట్ అవన్నీ కూడా దాంతో కూడా ట్యానింగ్ వస్తుంది ఈ మధ్య. అవన్నీ కూడా ఇప్పుడు మేకప్ అది చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్ గా, క్లెన్స్ చేసుకోకపోయినా ఇప్పుడు దానికి కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తలు తీసుకోవాలంట. ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిందండి. ప్రొసీజర్ కంప్లీట్ అవడమేమో కానీ ఉండి ఇది తీసిన తర్వాత మొత్తం నాకు బ్రైట్గా కనిపిస్తుంది. మీకు అలవాటు అయిపోతుందేమో కదా మనం చేసి. బట్ నైస్. ఇప్పుడు దీని తర్వాత వీళ్ళు ఏమన్నా మీరు చెప్తారా జాగ్రత్తలు? అంటే లైక్ సోప్ వాడకూడదు,
ఇలాంటి సో అదే జస్ట్ దట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ కంపల్సరీ వేసుకోవాలి. సో ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది అండ్ పోస్ట్ కేర్ కంపల్సరీ ఏంటి అంటే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వాడాలి. ఓకే. బాయ్స్కి తొందరగా అయిపోతుందేమో కదా మేడం ట్రీట్మెంట్. హాఫ్ హెయిర్ హాఫ్ ఫేస్ కవర్డ్ అయిపోతుంది. గర్ల్స్కి అంటే నీట్గా మొత్తం అన్ని ఏరియాలు చూసి చేయాలి కాబట్టి. సో మొత్తానికైతే కార్బన్ పిల్ అనేది ట్రీట్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను దగ్గరుండి చూసాము, అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అన్నా కానీ దగ్గరుండి చూడడం అనమాట. ఇది బాగా జరిగింది. అంటే ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉండొచ్చు మేడం? ఇలాంటి టైప్ ఆఫ్ ఇది ఒకటి, లేజర్ హెయిర్ రిమూవల్ ఒకటి లేటెస్ట్, మీరు వాడినట్టు సెమీ పర్మనెంట్ మేకప్ ఒకటి, ఇప్పుడు ఏ స్లిమ్మింగ్ ప్రొసీజర్స్ అయినా అది లేటెస్ట్. ఓకే. అన్ని లేదు. హైడ్రా కూడా లేటెస్ట్. హైడ్రా ఫేషియల్ కూడా మన దగ్గర ప్రొసీజర్ చేసేది చాలా బాగుంది. ఓకే. రిజల్ట్స్ కూడా నా క్లయింట్స్ అయితే చాలా మంది హ్యాపీగా ఉన్నారు. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ టైం నేను కూడా చేయించుకొని రిజల్ట్ ఎలా ఉందో నేను కూడా చెప్తాను మీకు రివ్యూ. ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కదా. సో స్కిన్ రిలేటెడ్ మీద మీకు ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఇలా చేస్తే ఇంకా, అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి కొంచెం ఇలా చేస్తే మనకి ఇంకా బాగుంటుంది, అలాంటివి ఏమైనా గెస్సింగ్ ఉన్నాయా మీ దగ్గర? సో నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే క్రయోలైపోలిసిస్ అని ఓకే. కొత్త ట్రీట్మెంట్ ఉంది, దట్ ఈస్ ఫర్ స్లిమ్మింగ్. ఓకే. ఇంకా ఈ మధ్య ఫుల్ బాడీ కూలింగ్ ప్రొసీజర్స్, ఓకే, ఫుల్ బాడీ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేయడం నా నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఓకే, డన్. వెళ్దాం మేడం, ఇంకా మాట్లాడదాం. Sure. సో ఈ ప్రొసీజర్ అయితే అయిపోయింది మేడం. ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ప్రొసీజర్స్, లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమన్నాయి ఇంకా? సో ఇది పీకో లేజర్ మెషిన్ అండి. ఇప్పుడు నేను చేసిన కార్బన్ పీల్ లేజర్ ఒకటి. Okay. చాలా మందికి విమెన్ కి మధ్య మెలాస్మా అని వస్తుంది. ఓకే. సో దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఇది లేటెస్ట్ హైడ్రా ఫేషియల్ మెషిన్. ఓ సో నైస్. ఇది మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఆ ప్రొసీజర్ చాలా బాగుంటది. ఓకే. దాంట్లోనే 2-3 వేరియేషన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఫేషియల్ అని, ఓ టోనింగ్ ఫేషియల్ అని, ఓకే. యాంటీ ఏజింగ్ ఫేషియల్ అని. ఓకే. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ different టైప్స్ types ఉన్నాయి. ఓ చేయొచ్చు నైస్ నైస్. సో ఇప్పుడు హైడ్రా ఫేషియల్స్ లో డిఫరెంట్ ఉన్నాయి అన్నారు కదా, అంటే ఎలా వాళ్ళ స్కిన్ ని బట్టి చేస్తూ ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ని బట్టి, వాళ్ళకి ఏమైనా అకేషన్ ఉంది, బ్రైడ్స్ అనుకోండి, వాళ్ళకి స్పెషల్ అకేషన్, సో వాళ్ళ బ్రైడల్ గ్లో ఇంకా హైలైట్ ఉండాలి కదా. అవును. సో దానికి ఆక్సిజన్ ఫేషియల్ చాలా బాగుంటది. కొందరికి లైట్ రింకిల్స్ వచ్చి కొంచెం ఏజ్ వాళ్ళకి డల్ స్కిన్ అవని, సో దానికి రిలేటెడ్ సపరేట్ ప్రొసీజర్ స్టెప్స్ అన్ని మారుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ వాట్ వీ నీడ్. ఓకే. వాళ్ళ అకేషన్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ స్కిన్ అవన్నీ టైప్ తెలుసుకొని ఏంటి చేస్తూ అన్ని ఉంటారు. తెలుసుకొని డిపెండింగ్ ఆన్ ఇట్ వీ డూ ఇట్. అండ్ ఇంకొక పెద్ద డౌట్ ఉండిపోయింది మేడం నాకు, బ్రైడల్స్ కి వచ్చేసరికి, అంటే బ్రైడ్స్ కి ఎవరైనా గ్రూమ్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఒక 1 month నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు ప్రొసీజర్స్ అన్ని కూడా. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మనకు చూసాం, ఇది వెడ్డింగ్ మేళానా సంథింగ్ వెడ్డింగ్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా. ఎన్ని మంత్స్ నుంచి వాళ్ళు మొదలు పెట్టాలంటారు వాళ్ళ గ్రూమ్ కోసం? వాళ్ళ చేతిలో అట్లీస్ట్ 3 to 4 months ఉంటే దట్స్ ది బెస్ట్. అవునా? ఓకే. సో నేను అట్లా టైం ఉన్న వాళ్ళకి నేను అకార్డింగ్లీ నేను క్రియేట్ చేస్తాను వాళ్ళ ప్రొసీజర్ స్కెడ్యూల్ అనమాట. ఓకే. సో 1 month ఉన్నా నథింగ్ టు వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమైనా యాక్నీ ఇష్యూ, మెలాస్మా ఇష్యూ అట్లాంటిది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని హీల్ చేసి దాన్ని నెక్స్ట్ వాళ్ళని ఎట్లా హైలైట్ చేయాలి అలా ప్లాన్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్ అండ్ డూ ఇట్. చూసారా మేడం, విమెన్స్ డే స్పెషల్ కాదు, వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేసి ఎవరైతే పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తము, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీవన్ కెన్ కమ్. సో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా తీసుకొని వచ్చేసి చక్కగా అందరూ కూడా పెళ్లిలో ఇంకా మంచి గ్లోతో, ఆల్రెడీ వాళ్ళందరూ అందంగా ఉంటారు, ఇంకా అందాన్ని మెరుగులు దిద్దుకుని ఇంకా చక్కగా కనిపించవచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ చేయించినప్పుడు మేకప్ అనేది కొంచెం తక్కువ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. సో డెఫినెట్ గా మనం న్యాచురల్ గానే బ్యూటిఫుల్ గా కనిపిస్తాం. సో ట్యానింగ్ అవన్నీ పోయి గ్లో అంతా క్లియర్ అయిపోయి గ్లో వచ్చేస్తుంటే సో మేకప్ అనేది మినిమల్ మేకప్ సరిపోతూ ఉంటుంది. అది కూడా కెమెరాస్ కోసం కెమెరాస్ కోసం నీడ్ కాబట్టి. మొత్తానికి అయితే నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని. ఇంచ్ లాస్కి ఏం మనం యూజ్ చేస్తారు? ఓకే, ఇంచ్ లాస్కి అది వాడుతూ ఉంటారు. ఇప్పుడు యాక్నే స్కార్స్ చాలా మంది గుంటలు ఉంటాయి కదా. అవునవునవును. దానికి MNRF అని దాని కింద. ఓకే. ఓకే. ఇది లేజర్ హెయిర్ రిమూవర్ కి, ఇది హైడ్రా ఫేషియల్ కి.
ఇది అదే pigmentation. ఇప్పుడు గుంతల్లాగా అంటే లైక్ ఇప్పుడు చికెన్ పాక్స్ లాగా వచ్చి chicken స్పాట్స్ pox. పడిపోయి Yes. మళ్ళీ స్కాచ్ లాగా Yes. వస్తుంది వాటన్నిటికీ అది స్ట్రెచ్ cure. మార్క్స్ కి కూడా Oh, పనికొస్తుంది. stretch పోస్ట్ marks ప్రెగ్నెన్సీ కూడా. స్ట్రెచ్ మార్క్స్. అబ్బా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఉంది. చాలా మంది లావ్ అయిపోయి కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అనే కాదు జనరల్ గా మ్యారేజ్ అవ్వని అమ్మాయిలకు కూడా కొంచెం లావ్ అయ్యి మళ్ళీ సన్నగా అవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఆర్మ్స్ దగ్గర అబ్డామన్ దగ్గర లైక్ స్ట్రెచ్ మార్క్స్ అందరికి వచ్చేస్తున్నాయి ఈ మధ్య. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. ఓకే అవి కూడా సెట్టింగ్స్ లాగానే ఉంటుంది మేడం. అన్ని సెట్టింగ్స్. ప్రాబ్లం ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్ కొంచెం టైం తీసుకుంటుంది, ఏది వన్ సెట్టింగ్ లో అవ్వదు. అవ్వదు. ఓకే సో ప్రతిదానికి కూడా ఒక సెషన్ లాగా ప్లాన్ Yes. చేసుకొని నీట్గా ఒక ప్రాసెస్లో వెళ్తే అవును. మనకు తొందరగా రిజల్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో నేనైతే కొన్ని ఇవన్నీ ఈ మిషనరీస్ అవన్నీ చూసినప్పుడు కొంచెం షాకింగ్గా అనిపిస్తాం. ఓకే ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. దట్ దినాలిని గారు ఎంతో ఎక్స్పీరియన్స్తో తను చేసే ట్రీట్మెంట్ అదంతా కూడా ఇప్పుడు మనం చూసాము. కార్బన్ పిల్ ఏదైతే ఉందో ఆ లేజర్ ట్రీట్మెంట్ కొంచెం భయం వేసిందనమాట నాకు. చాలా మంచిగా హ్యాండిల్ చేస్తూ నీట్గా చేశారు. సో మాట్లాడదాం. మేడం దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఎలాంటి అడ్వైజులు ఇస్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారో అవన్నీ కూడా మనము ఏ రూమ్లో చేస్తూ ఉంటారో అవన్నీ ఒకసారి చూద్దామా? షూర్ అండి. ప్లీజ్ గో. వచ్చేసేయండి మీరు, వెళ్దాం రండి. సో మేడం ఇక్కడ ఇప్పటి వరకు మనము ప్రొసీజర్ చూసాము, అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ చూసాము. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే ఒక డాక్టర్గా మీరు ఈ సీట్లోకి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్తో ఎలా మాట్లాడతారు, వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు అవన్నీ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీ క్లయింట్ని. సో నావి మీకు కొన్ని చెప్తాను నేను. అవి మీరు మాతో ఎలా గైడ్ చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి కూర్చోవడం జరిగింది. ఈ విమెన్స్ డే సందర్భంగా ఎలా సెల్ఫ్ కేర్, ఎలా సెల్ఫ్ లవ్ విమెన్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మీ దగ్గర ఉండే ప్రొసీజర్స్ చూపించారు, ఎక్విప్మెంట్ ఎలాంటిది ఉంది అని చెప్పారు. ఆ మిషన్స్ అవన్నీ చూస్తూకుంటే బాగా అనిపించింది నాకు. మెయిన్గా నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చునేది ఈ ప్లేస్లోనే కదా. అవునండి. ఒక డాక్టర్గా ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలనిపించి నేను మీకు ఇక్కడికి వచ్చినాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒకటి జరిగి ఇలా ఉంది మేడం అని అంటే దానికి మీరు ఎలా చెప్తారు ఏంటి అనేది ప్రాక్టికల్గా ఆడియన్స్కి కూడా తెలియాలని చెప్పేసి వచ్చినాను. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మేము బయట షూట్స్కి వెళ్తూ ఉంటాం, అవుట్డోర్స్ ఎండలో చేయాల్సి వస్తుంది, లైట్స్లో చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి స్కిన్ హ్యాండ్స్తో సహా ఎవ్రీథింగ్ మనది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకుంటాం, మాయిశ్చరైజర్ పెట్టుకుంటాం, బట్ కొన్ని ప్లేస్లో డైరెక్ట్ ఎండ అనేది పడుతూ ఉంటుంది కదా. సో తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ముందే కేర్ తీసుకోవాలి, ఈ ఏదైతే హైడ్రాఫేషియల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 2 వీక్స్కి అలా ఏమైనా చేయించుకోవాల్సి ఉంటుందా, ఎక్స్ట్రా కేర్ ఎలాంటిది అవసరం ఉంటుంది మా లాంటి వాళ్ళకి? సో ఇప్పుడు మీ ఎగ్జాంపుల్, మీ సినారియో కోసం నేనేమంటానంటే మీరు మీ వర్కే అది. బయట ఎక్స్పోజ్ అవుతారు, లైట్కి ఎక్స్పోజ్ అవుతారు, బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతారు. సో మీరు రొటీన్గా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వాడుతున్నారు. బట్ నేను ఏమంటానంటే అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ అ డే సన్ స్క్రీన్ అప్లికేషన్ ఫ్రెష్గా చేస్తూ ఉండాలి. అది మనం మార్నింగ్ రాసేసుకొని ఫుల్ డే ఇంకా దాంట్లోనే ఉండిపోతాం. కానీ మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్కి అది ఫేడ్ అవుతూ ఉంటుంది దాని ఎఫెక్ట్. సో మధ్యాహ్నము సాయంత్రం అట్లా మళ్ళీ ఇంకొకసారి అప్లికేషన్ చేసుకుంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అనేది ఉంటాయి. నథింగ్ బట్ మన రెగ్యులర్ ఫ్రూట్స్, అది జ్యూసెస్ అవి చేసుకోకుండా ఫ్రూట్గా తింటే చాలా బాగుంటుంది. సో అది ఇంటర్నల్గా మిమ్మల్ని మీ స్కిన్ని కాపాడుతూ వస్తుంది. ఓకే. సో మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేది మన స్కిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్లనే ఏ డ్యామేజ్ జరిగినా ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. సో మనం బయట ఫిజికల్గా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం విత్ సన్ స్క్రీన్, కానీ ఇంటర్నల్గా కూడా మనం ఈ ఫుడ్స్ తింటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ద ఫ్రూట్స్ నుంచి వెజిటబుల్స్ కానీ, సో అది ఫ్రీ రాడికల్స్ మీద యాక్ట్ చేసి సో ఇంటర్నలీ ఇట్ బి ప్రొటెక్టింగ్ అస్. సో ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ రెండు కవర్ అయిపోతాయి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ సజెషన్. సెకండ్, మీరు ప్రొసీజర్స్ అంటారా, ఈ పొల్యూషన్ ఇవన్నీ డస్ట్ మన స్కిన్ పోర్స్లో క్లాగ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ మినిమం ఎక్స్ఫోలియేషన్ విత్ హైడ్రాఫేషియల్, ఇప్పుడు అది ట్రెండింగ్గా కూడా ఉంది. సో దట్ గివ్స్ యూ డీప్ క్లెన్జింగ్. ఓకే. సో మీ డీప్ క్లెన్జింగ్ చేస్తే ట్యాన్ కానీ, డర్ట్ కానీ, మీ డెడ్ స్కిన్ కానీ అంతా క్లియర్ అవుట్ అయిపోతాయి. మీకు ప్రతిసారి ఒక ఫ్రెష్ ఫీల్.
that will easily last for minimum 1 month, ఓకే. I would say. జనరల్గా అది చేసుకుంటే 3-4 మంత్స్ వరకు ఆ గ్లో మెయింటైన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. Yes, కానీ అది డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ కూడా కదా. ఇఫ్ ఎస్. యూఆర్ ఆల్వేస్ గోయింగ్ అవుట్, నా రేషియో కొంచెం తగ్గుతుంది. ఎస్. మీ వర్క్ ఇంటర్నల్గా ఇండోర్సే ఉంటే ఎస్ ఇట్ విల్ డెఫినెట్లీ లాస్ట్ 2 to 3 months. ఓకే. సో డిపెండింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ వర్క్ స్టైల్, ఈ సజెషన్ ఇస్తూ ఉంటాను. ఓకే. సో ఇలాంటి మాలాంటి వాళ్ళకి పర్మనెంట్ మేకప్ కానీ ఇది సెమీ పర్మనెంట్ మేకప్ గ్లో, బీబీ గ్లో లాంటివి అవి సెట్ అవుతాయంటారా మేడం? చాలా బాగా సెట్ అవుతాయండి. అవునా? ఎస్పెషలీ మీరు యూఆర్ ఫేసింగ్ ద కెమెరా కదా, యూ లుక్ మచ్ మోర్ బ్యూటిఫుల్. ఓకే. సో అలాంటప్పుడు మేకప్స్ ఎక్కువ వాడనక్కర్లేదు. బీబీ గ్లో చేసుకుంటే మేకప్, ఫౌండేషన్ అవన్నీ దట్ సెట్స్ ఆఫ్ యువర్ ఫౌండేషన్. మీ స్కిన్ టోన్ అనేది కూడా ఒక 1 number 2 numbers మారుతుంది. ఓకే. సో మీకు కన్సీలర్, ఫౌండేషన్ అవన్నీ తక్కువ యూసేజ్ ఉంటుంది. ఓకే. జస్ట్ హైలైట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో అది మోస్ట్లీ ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు మేడం బేబీ గ్లో అనేది? 3 to 5 years వరకు. 3 to 5 years వరకు. బట్ నిజంగా అంటే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది చూసారా, ఇక్కడికి వచ్చాక ఒక మంచి కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది మాకు. అంటే ఓకే, ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి వాళ్ళ స్కిన్ చూపించి, మేడం మా స్కిన్ మీ చేతిలో పెడుతుందా, మా ఫేస్ని మీ చేతిలో పెడుతున్నాం, చక్కగా మీరు మమ్మల్ని మీరే నీట్గా చేయండి, మమ్మల్ని ఇంకా బ్యూటీగా కనిపించేలా చేయండి అని చెప్పినప్పుడు మీరు ఇచ్చే వాళ్ళకి ఆ బూస్ట్ ఏదైతే ఉందో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ చేస్తుందని చెప్పేసి నాకు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈ లాఫ్లర్ క్లినిక్లో అంటే ప్రతిదీ కూడా ఇది లేదు అనకుండా ప్రతి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో సహా అన్నీ ఉండి, అండ్ అలాగే ఒక మంచిగా గైడ్ చేసే MBBS డాక్టర్ ఉండి మనకు ట్రీట్మెంట్ అందిస్తుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి. దట్టు విమెన్స్ డే సందర్భంగా మంచి ప్యాకేజెస్ కూడా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇంకా ఎక్కువగా తీసుకురావాలి అండ్ అందరికీ మంచిగా హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఏదైతే ఫస్ట్లో యూజ్ చేశారో బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఆ మోరల్ మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ ఇలానే అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. Happy Women's Day. I wish all the women, not only women and the men, because world runs with both of them, ఎస్. to have self-love, self-care and blossom their own way. నైస్ మోటో. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.